మాకు వచ్చి మేము కట్టాము చేతి నుంచి ఎవరన్నా కానీ మధ్యలో వచ్చాలి మాకు వచ్చినాయా మాకు వచ్చినాయి ఎంత కట్టింది నువ్వు? మా అమ్మ వడ్డీ వేసేయాలి 60,000. 9,60 కట్టాము. 9,60 అంటే చూడు నాటి ఒక రకంగా 9,80 కట్టినా అట్లా 9,20 కట్టావు నువ్వు. అది గది బది ఒక పిలిపించుకొని అడగాలంటే ఆడవాడు ఎన్నిసార్లు అడుగుతాను చెప్పు. దానికైనా కాదు మాకేం బాధ నాయకుడు మరన్నా పంచాయతీ అయిపోయిన తర్వాత నిలబెట్టి కొట్టాల్సిందే కదా మేము పంచాయతీ అయిపోయిన తర్వాత మేము సాగరన్న కలిసాము ఏది తిన్నా దీనికి ముందుకు పంచాయతీ లేదు నీకు లెక్కించేది లేదు గోపడేది లేదు బొమ్మలు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇంటి కాళ్ళు ఎల్లబడి తినాం అది ఐపీ గంగిటిని అడుగు ఐపీ ఫోన్ చేసినాడు ముందు నేను ఎవరు చెప్పినాడు ఎవరు తీసుకొచ్చాను నేను వాళ్ళకే చెప్పుకోపోయి నేను చెప్పలేబ్బా అవునా నువ్వు చెప్పినా నేను చెప్పలేదు బా ఎవడు చెట్టినాడు మేము కాపులా కాసే భూములకు అందరూ ఇచ్చినారు ఐపీ కూడా డబ్బులు ఇలే సుబ్బాడి దా దా తిరుమల రా మేము వ్యాపారం చేసుకుంటున్నాం మేము అప్పులు చేసుకుంటున్నాం అందరూ కట్టినారు ఐపీ ఒక్కడి ఎవరే కానీ మీద జమాయాలంటే ₹1 లేదు ఏ దానికి 4 ఉంది ఒక రోడ్డు మీరు వేసుకోండి సమాధానమే తీసుకొచ్చా ఎన్నిసార్లు ఇచ్చాననే మాట చెప్పేది. లెక్కలు ఉంది జనువు రాండి అందరూ పొద్దు దొంగనాలు ఒకటి పెడతాను అందరి చేతి వచ్చి దిగునారం కట్టేసి లెక్క అంతుందని చెప్పి చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ అందరూ ఇంకొకటి రాలేదే పంజ కట్టుకొని 4 చెట్ల పెట్టారు. ఇది అన్నోళ్ళకి ఇచ్చేది అన్నోళ్ళ కలప డాక్యుమెంట్ ప్రకారం ఇచ్చేది. హలో ఇంట్లో ఎవరు లేరు కాపీ ఇచ్చారు లేరు కాదు ముందే చెప్తాను మా అమ్మ గుడికి పోయింది మా భార్య చెప్పాలి బాబా అందుకని వచ్చి టీ కూడా ఇలా కాదు మా అమ్మ గుడికాడికి తీసి మా భార్య ఇది మొత్తం అందరూ డబ్బులు నాకు తెలిసినంత వరకు రాసిన దీంట్లో తప్పులు గిప్పులు ఏమన్నా ఉంటే చూసుకోండి. ఎవరన్నా ఇచ్చినది రాసిన ఇది నాకు సంబంధం లేదు అయినా కూడా నేను రాసిన. ఎందుకంటే అది ఎవరికి ఇచ్చినారు నాకు దాంట్లో ఏంటంటే కొన్ని లోటుపాట్లు నేను ఎప్పుడు డబ్బులు కట్టేప్పుడు ఎప్పుడు ఉన్నాను కదా బుక్లో ఉండే ప్రకారం ఎత్తి రాసినాడు అంత ఒకసాట. మీరు ముగ్గురు కలిసి పెట్టారు జ్వరం కాదు అందరూ నేను బయట ఉంటా కదన్నా ఈ డబ్బులంతా ఇచ్చినప్పుడు ఎప్పుడో నేను తీసుకున్నాకనే ఇచ్చా వచ్చింది సార్ అన్నకు లేకుంటే కానీ బయట నుంచి ఫోన్ చేసి తీసుకున్నాడు అని చెప్పినా కదా పో సార్ కలిసిమ్మా
దేనిటికి అంతే అంతే మీ ముగ్గురు కలిసి చేసాము అది అట్లే రాసిన మీ సాగరు గంగిరెడ్డి నాగార్జున ముగ్గురు మిక్సుడా అంటే మీకు బాగా ఎట్లని సమానం అని 35 ముగ్గురికి నడుపులో మా దాంట్లో కట్టిన అమౌంట్ 786 ఒక గరం ఇది మనం అంటే ముగ్గురిది ఇది ముగ్గురిది 22 61 350 ఈ డేట్ల ప్రకారం డేట్లు కూడా చేసినారు డేట్లు ఫస్ట్లో ఒంటి గంట అయితే అంటే దేవుని అమ్మవారిని బయట తీసి కడగాలని పెయింట్ అంతా వేస్తారా సరే అక్క బాగున్నారక్క బాగుందిక్క పనుకున్నారక్క ఇది 3 గంటలకు ఉండదు 3 గంటలు కడతాను 978 సర్లేమ్మా నీకు బాగాలేదంట 6 లక్షలు ఆయన అనేది కాదులే అన్న అందరూ అన్నిలే రామన్ ఎవడో నేను చెప్పలేదని చెప్పమను ఆయన ఏంటంటే ఆవేశపడి అంటున్నాడు అందరూ అన్నిళ్ళు ఏంటికి ఇచ్చారు భాగం మధ్యలో ఎక్కడ దిగిపోతే అంటే ఆ మధ్య లేదని కూడా చెప్పిన నేనే చెప్పిన అడుగు చూద్దాంలే ఆ రోజు లాస్ట్ వరకు అని నేను చెప్పలేదేమో అడుగు వచ్చామంటే అందరూ ఇంకో బరు లెక్కలు వచ్చానప్పుడు అయితే అందరూ వ్యాపారం చేయరు అన్నప్పుడు కడితేనే కదా ఎవరు వచ్చారు ఎవరు సైడ్ చేస్తున్నారు కరెంట్ బీజీ ఎవరు వచ్చారు మట్టి ఎవరు వచ్చారు నాకు అమ్మింది ఎవరు ఒక మూర మీద బాగా లాస్ట్కు ఎవరు లేకనా మొదన అందరితో నువ్వు ఫ్లాట్ సంతకం పెట్టించిన అగ్రిమెంట్ ఇలా నువ్వే పెట్టిందా మేము ఉండాలి 20 నెంబరు 22 వీడికి వచ్చిన మాట్లాడు రోడ్డు క్లీన్ చేస్తా అంటే వాని సొమ్ము ఒక 30 ఇంటికి వచ్చాడు చదివాడు ఆ రోజు శ్రీనివాసరెడ్డి గెట్టు బీగలే ఇంటి బీగలే మళ్ళీ వీడు కన్నా చూడు 3 లాస్ట్ ఇది శ్రీనివాసరెడ్డి 16 మోసాలు నవతాకు పక్కన ఉన్నాడు స్థలం అంతా అంతే 2 కూడుకోవాలి 2 కూడుకో అదే అది పోను మళ్ళీ కింద రాసిన రోడ్డు ఇప్పుడు మీదే లేదు మరి మేము మమ్మల్ని మళ్ళీ